పక్కవారి కష్టాన్ని దోచుకోవడం అంటే ఇదేనండి. మేము ఎంతో కష్టపడి వీడియో తీసుకుంటానండి. ఆ వీడియోను కాపీ కొట్టి ఇంకోరు వేరే ఛానల్లో వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారండి. సేమ్ నేను వీడియో ఎట్లా తీసానో షార్ట్ అండి, ఎలా తీసానో అదే సాంగుతోనే అదే వీడియోనే సేమ్ తన చేసుకున్నట్టు తన ఛానల్లో పెట్టుకుంది. ఆమె కూడా నా ఛానల్లో వీడియోలు ఏమన్నా చూస్తుంటుంది, దాన్ని గుర్తుపెట్టుకొని వీడియో మరసంగా డిలీట్ చేస్తే బాగుంటుందండి. లేకపోతే నేను యూట్యూబ్కు కంప్లైంట్ చేస్తాను. మీకు టాలెంట్ ఉంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని మీ ఛానల్లో పెట్టుకోండి. అంతేకాని సేమ్ పక్కనోళ్ళ వీడియోస్ తీసుకోవచ్చు మీ ఛానల్లో పెట్టుకోవడం అది పద్ధతి కాదు. ఇలా పక్కనోళ్ళ టాలెంట్ అనేది దోచుకోవడం కూడా తప్పు. అలా చేయకండి. మీరు ఇంకోసారి ఈ ఒక్క వీడియోనే పెట్టుకున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నా, మీరు వీడియో డిలీట్ కన్నా చేయకపోతే నేను యూట్యూబ్కి కంప్లైంట్ చేస్తాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వీడియో మరసంగా డిలీట్ చేయండి. నాకు యూట్యూబే మెయిల్ పంపించేసింది మీ ఛానల్లో పెట్టుకున్నారని నేను ఇప్పుడే చూశాను. మరసంగా డిలీట్ చేయండి, బాగుంటుంది. లేకపోతే నేను కంప్లైంట్ అయితే చేస్తాను. ఇలా వేరే వాళ్ళ నావే కాదు ఇంకొకరివి ఎప్పుడు కూడా అలా వీడియోస్ అనేది పెట్టుకోకండి. మీకు ఓపిక ఉంటే మీ సొంతంగా పెట్టుకోండి మీ ఛానల్లో, లేకపోతే మానుకోండి. నీ ఛానల్ పేరు కూడా నాకు తెలుసు, కాకపోతే ఇక్కడ చెప్పొచ్చో లేదో ఇంకోరి ఛానల్ పేరు చెప్పకూడదని చెప్పుకుంటున్నాను. మరసంగా వీడియోలు డిలీట్ చేసుకోండి, బాగుంటుంది.